ప్రతిరోజు పూజ చేస్తే మన కోరికలు నెరవేరుతాయని, అనుకున్న పనులు జరుగుతాయని, భగవంతుని ఆశీస్సులు ఉంటాయని ప్రతి ఒక్కరు కూడా రోజు పూజ చేస్తూ ఉంటారు. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, పూజ చేయడానికి దీపారాధనకి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఇష్టానుసారంగా చేస్తే ఫలితం ఉండదు. దీపారాధన చేసేటప్పుడు కూడా పద్ధతులు ఉంటాయి. వాటి ప్రకారం చేస్తే ఫలితం వస్తుంది, లేకపోతే ఫలితం శూన్యం. దీపారాధన నియమాలు తెలుసుకుందాం. దీపారాధన చేసేటప్పుడు వత్తి వేసి తర్వాత నూనె పోసి దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. కానీ అది సరైన పద్ధతి కాదు. దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన తర్వాత వత్తులు వేయాలి. దీపారాధన చేసేటప్పుడు వెండి లేదంటే ఇత్తడి కుందులను ఉపయోగించవచ్చు. మట్టి కుందులను కూడా వాడవచ్చు. దీపారాధన చేసేటప్పుడు అంతకుముందు ఉపయోగించిన కుందులను మళ్ళీ కడగకుండా వాడకూడదు. వాటిని మళ్ళీ శుభ్రం చేసుకుని ఆ తర్వాత మాత్రమే దీపారాధన చేయాలి. దీపారాధన చేయడానికి సమయం కూడా ఉంటుంది. తెల్లవారుజామున 3 నుండి 5 గంటల మధ్యలో దీపారాధన చేస్తే ఎంతో మంచిది. అలాగే సూర్యాస్తమయం తర్వాత దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవిని స్మరిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. తూర్పు ముఖంగా దీపారాధన చేస్తే గ్రహ దోషాలు, కష్టాలు పోతాయి. ఆనందంగా జీవించవచ్చు. రుణ బాధలు, శని గ్రహాల దోషాలు పోవాలంటే పడమర వైపు దీపాన్ని వెలిగించండి. సిరి సంపదలు కలగాలన్నా, విద్య వివాహంలో రాణించాలన్నా ఉత్తర దిశలో దీపాన్ని వెలిగించండి. దక్షిణ వైపు మాత్రం దీపాన్ని వెలిగించకూడదు. కష్టాలు, బాధలు కలుగుతాయి. దీపారాధన చేసేటప్పుడు తామర కాడతో చేసిన ఒత్తులను ఉపయోగిస్తే పూర్వజన్మ పాపాలు కూడా పోయి సంతోషంగా జీవించవచ్చు. ఈతి బాధలు పోవాలంటే జిల్లెడుకాయ నుండి వచ్చిన దూదితో దీపం వెలిగించండి. అగ్గిపుల్లతో నేరుగా ఒత్తులను వెలిగించడం మంచిది కాదు. అగ్గిపుల్లతో కర్పూరం వెలిగించి ఆ తర్వాత మీరు దీపాన్ని వెలిగించవచ్చు. దీపారాధన చేసేటప్పుడు విప్ప నూనె, వేప నూనె, ఆముదం, కొబ్బరి నూనె, నెయ్యి ఉపయోగించవచ్చు. అలాగే దీపాన్ని నేరుగా కింద పెట్టకూడదు. తమలపాకులపై పెట్టాలి. ఈ విధంగా మీరు దీపారాధన చేస్తే మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. అందులో సందేహమే లేదు.